చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్. ఐటీ గ్రిడ్స్కు చెందిన 9 ఉద్యోగులను విచారణ కోసమే పిలిచామని కోర్టుకు తెలిపామన్నారు తెలంగాణ ఏజీ బిఎస్ ప్రసాద్. ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని, విచారణకు మాత్రమే పిలిచామని ఆయన చెప్పారు. కోర్టుకి చెప్పారు క్లియర్గా, అంటే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరగలేదు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేయడానికి వాళ్ళని రమ్మని చెప్పారు. అదే థింగ్, ది సేమ్ థింగ్ వాస్ టోల్డ్ టు ది ఆనరబుల్ డివిజన్ బెంచ్. బేసింగ్ ఆన్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ దోస్ 4 persons, ది ఆనరబుల్ డివిజన్ బెంచ్ వాస్ ప్లీజ్ టు క్లోజ్ ది కేస్. అది ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వ్యవహారం సంబంధించిన కేసు కాదు ఇది. దిస్ ఈజ్ whether those persons were unlawfully arrested. There was no case of, it is not a case of arrest at all, even according to those 4 persons. అందు గురించి రిట్ పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. చేయలేదు, అన్లాఫుల్ అరెస్ట్ చేసే పరిస్థితి అవసరం లేదు, అన్లాఫుల్ గా చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ దర్ ఇస్ ఎ కేస్, దే కెన్ రిజిస్టర్ ది కేస్ అండ్ అప్రిహెండ్ ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్. నో, దే వర్ నాట్ టేకన్ ఇన్ టు కస్టడీ ఎట్ ఆల్. విచారించడానికి గురించి పిలవడం జరిగిందని చెప్పారు వాళ్ళు. దే ఆర్ కోఆపరేటింగ్ విత్ ది ఇన్వెస్టిగేషన్. లెట్ ది ఇన్వెస్టిగేషన్ గో ఆన్. అది దానికి సంబంధించిన ఎంక్వైరీ ఈ కేసులో కాదు. జడ్జి గారి ఆదేశాల మేరకు ఆ 9 డిటైన్యూస్ బంధువుల ఎఫిడవిట్లు వేయడం జరిగింది. మేము ఏవైతే పిటిషన్లో చెప్పామో అది వాస్తవం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. జడ్జి గారు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మీద సెక్షన్ 97 సిఆర్పిసి ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని, సెర్చ్ వారెంట్స్ లేకుండా కండక్ట్ చేశారని చెప్పి కూడా అభిప్రాయపడటం జరిగింది. జడ్జి గారు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మీద సీరియస్ గా ఒక కామెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. ద ఇన్వెస్టిగేషన్ కండక్టెడ్ బై ద తెలంగాణ పోలీస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఇట్ ఈజ్ నాట్ యాజ్ పర్ లా, ఇట్ విల్ నాట్ స్టాండ్ ద లీగల్ స్క్రూటినీ. అంటే దీని అర్థం ఏంటంటే ఈ తెలంగాణ పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, ఈ ఇన్వెస్టిగేషన్ చట్టబద్ధంగా లేదు, వీళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ న్యాయ సమీక్షకు నిలబడదు అని జడ్జి గారు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. రిట్ పిటిషన్ క్లోజ్ చేశారండి. 9 నిన్న ప్రొడ్యూస్ చేయమన్నారు. అంటే పోలీసు వాళ్ళు మరి వాళ్ళ మీద ఏం చేశారో ఏంటో మాకు తెలియదు కదా, తెలియదు మరి ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్ అది కాదండి సమస్య. 9 వాళ్ళు ముద్దాయిలు కాదని చెప్పడం జరిగింది. వాళ్ళు ముద్దాయిలు కాదని వాళ్ళు నిన్నే చెప్పారు పోలీసు వాళ్ళు. అదే రికార్డ్ చేసి వదిలేయడం జరిగింది.